హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంజనీర్స్. ఇవాళ వీడియోలో మనము మీ గ్రాడ్యుయేషన్ అంటే మీ బీటెక్ అయిన తర్వాత మీకు ఏమేం కెరీర్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉంటాయో అనేది డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి బీటెక్ అయిన తర్వాత నేమ్లీ 3 ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, సెకండ్ కోచింగ్ అండ్ ఫైనల్లీ హైయర్ ఎడ్యుకేషన్. రాబోయే స్లైడ్స్లో మనము ఈ 3 ఆపర్చునిటీస్ని డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఉండే ట్రెండ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఐటీ సెక్టర్ అనేది స్టిల్ రిసెషన్ నుండి రికవర్ అవుతుంది. సో మీరు క్యాంపస్ నుండి కాకుండా అంటే ఆఫ్ క్యాంపస్లో సాఫ్ట్వేర్ సెక్టర్లోని ఒక జాబ్ని పొందాలి అనుకుంటే మీకు అది చాలా డిఫికల్ట్ టాస్క్గానే మారచ్చు. అందుకే మీరు మీ క్యాంపస్కి వచ్చే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ కాలేజ్కి అన్నా టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ అండ్ సర్వీసెస్ లేదా ఇన్ఫోసిస్ ఇలా ఈ కంపెనీస్ హైర్ చేసుకోవడానికి వస్తాయి. మీరు మీ ప్రిపరేషన్ని ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి లేదా జావా లేదా పైథాన్ ఇలా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి అలానే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎందుకంటే ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మీకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో వాళ్ళు ఒక కట్ ఆఫ్ పెడతారు. అది కనుక మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్ అనేది టెక్నికల్ ఇంటర్వ్యూ అన్నమాట. ఇందులో మీ యొక్క కోడింగ్ క్యాపబిలిటీస్ని టెస్ట్ చేస్తారు. అండ్ ఇందులో కూడా మీరు క్వాలిఫై అవుతే అప్పుడు హెచ్ఆర్ రౌండ్ అనేది ఒక ఫైనల్ రౌండ్ ఉంటుంది. అందులో మీకు జనరల్ క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేస్తారు. లైక్ మీ హాబీస్ ఏంటి, మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇలా. ఇదే ప్రాసెస్ మీకు టెక్నికల్ అంటే కోర్ కంపెనీస్ ఏమన్నా మీ క్యాంపస్కి వస్తే ఇదే ప్రొసీజర్లో అనేది రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తారు. ఒక చిన్న పాయింట్ ఏంటంటే సిఎస్ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకే మ్యాక్సిమం వెళ్ళాల్సి ఉంటుంది. బట్ రిమైనింగ్ బ్రాంచెస్కి సాఫ్ట్వేర్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకున్న తర్వాత ఇంకా మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళండి. ఎందుకంటే మనకి కోర్ డొమైన్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ పాయింట్ ఎందుకు చెప్పాము అంటే చాలా మందికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇచ్చే శాలరీయే కనిపిస్తుంది తప్ప ఆ జాబ్లో ఉండే స్ట్రెస్ చూడటం లేదు. డే మొత్తం ల్యాప్టాప్ దగ్గరే ఉండి టైం టు టైం టాస్క్స్ని కంప్లీట్ చేసుకుంటూ వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి మీ సైడ్ నుండి మీరు ఓన్గా తెలుసుకున్నాకే ఏ ఫీల్డ్లోకి అయినా ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీటెక్ అయిపోయాక కోచింగ్ తీసుకోవచ్చు. ఈ కోచింగ్ అనేది మనం 3 ఆస్పెక్ట్స్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి, లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ కోచింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏదన్నా ఐటీ హబ్స్ అంటే మనకి జనరల్గా హైదరాబాద్, బెంగళూరు కనుక వెళ్ళినా, లేదా ఆన్లైన్లో కోడింగ్కి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదన్నా అంటే అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి వాళ్ళే మీకు జాబ్ ఇప్పిస్తారన్నమాట. ఈ ఆప్షన్ ఎవరికంటే ఎవరైతే నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి కోడింగ్ జాబ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుంది. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పించి మీకు జాబ్ దొరికేలా చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్కి కోచింగ్. ఇది కూడా మనం ఏదైనా సిటీస్లో కానీ లేదంటే ఆన్లైన్లో అన్న కోచింగ్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు కాలేజ్లో ఉండే ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోవాలి అనుకుంటే సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ మేము వీడియోస్ క్రియేట్ చేసి ఉన్నాం. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి గేట్. ఈ ఎగ్జామ్ స్కోర్తో మీరు ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్లో ఎంటెక్ అనేది చేయొచ్చు. ఇండియాలో టాప్ కాలేజెస్లో మీరు ఎంటెక్ చేసినట్లు అయితే కనుక మీ యొక్క కోర్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ. మీరు ఎంబీఏ చేయాలి అనుకుంటే క్యాట్ లేదా సిమాట్ లేదా ఎన్మాట్ లేదా గ్జాట్ లేదా స్మాప్ ఇలా ఎగ్జామ్కి కోచింగ్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే యుఎస్, కెనడా, యూకే అలాంటి కంట్రీస్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ని పర్సూ చేయాలి అనుకుంటే మీరు జిఆర్ఈ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ జిఆర్ఈతో పాటు ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలుగుతారు అనే ఒక టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ అన్నమాట. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అబ్రాడ్లో హైయర్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఖర్చు అయిపోతుందేమో అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, ఆ ప్రాసెస్ ఇప్పుడు చాలా సింపుల్ చేసేసారు. మీ జిఆర్ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటుందో మీరు అంత మంచి కాలేజ్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ అంతేకాదు, మీకు మీ జిఆర్ఈ స్కోర్స్ బట్టి కొన్ని కాలేజెస్లో స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మీ జిఆర్ఈ స్కోర్ ఎంత బాగుంటే మీ హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కోచింగ్. మా సైడ్ నుండి సిన్సియర్ సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూస్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ అనేవి చాలా అన్ప్రెడిక్టబుల్గా మారిపోయాయి. అది నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, లేదంటే వేకెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కావచ్చు. సో ప్రిపేర్ అవ్వద్దు అని నేను చెప్పడం లేదు, కానీ మీ ఫ్యామిలీ కండిషన్, ఎకనామికల్ స్టేటస్ అండ్ మీరు చదివే పొటెన్షియల్ని బేస్ చేసుకునే డిసైడ్ అవ్వండి. కాకపోతే వన్స్ ఏదన్నా గవర్నమెంట్ జాబ్ దొరికితే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోయిందంటే ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, సెకండ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ మన ఇండియా మొత్తానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్స్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేసినట్టు అయితే గ్రూప్ ఏ ఆఫీసర్ అయిపోతారు, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అలా, లేదా ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే గ్రూప్ బి ఆఫీసర్ పోస్ట్స్ వస్తాయి. నెక్స్ట్ అలానే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఇలా చాలా పిఎస్యూఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి. లేదు సెంట్రల్లో మీరు వెళ్ళలేము అనుకుంటే మీ స్టేట్స్లోనే ఏ స్టేట్లో వాళ్ళ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఆ ఎగ్జామ్స్ నుండి మీరు స్టేట్ లెవెల్లో ఉంటే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఆఫీసర్స్ అవ్వచ్చు. లేదు నేను 4 years ఇంజనీరింగ్ చదివా కదా, నేను చదివిన ఇంజనీరింగ్కి రిలేటెడ్ జాబ్స్ ఏమన్నా ఉంటాయా అని అడిగితే అవి కూడా ఉంటాయి. మనం ఇందాక ఎలా అయితే సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నామో టెక్నికల్ రిలేటెడ్ జాబ్స్ని మనం ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటాం అన్నమాట. ఈ ఎగ్జామ్ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇందులో క్వాలిఫై అయితే గ్రూప్ ఏ ఆఫీసర్స్ పోస్ట్స్ వస్తాయి. అంటే అందులో మీరు యాజ్ అ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డెసిగ్నేషన్తో జాయిన్ అవుతారన్నమాట. అది కాకుండా మీరు సెంట్రల్లో ట్రై చేయాలి అనుకుంటే స్టాఫ్ సెలెక్షన్ అండ్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే జూనియర్ ఇంజనీర్ అండ్ ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఇలా ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. సేమ్ సెంట్రల్లో ఎలా అయితే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంటుందో అలానే స్టేట్ వైజ్ కూడా పబ్లిక్ సర్వీసెస్ ఉంటుంది. అందులో స్టేట్ లెవెల్లో అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్స్ పడుతూ ఉంటాయి. అవి అన్న రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు ఎస్బీఐ పిఓ లేదా ఎస్బీఐ క్లర్క్ లేదా ఐబీపీఎస్ పిఓ ఇలాంటి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు కార్పొరేట్ సెక్టర్లో ఉండాలి అని డిసైడ్ అవుతే మాత్రం ఏదో ఒక హైయర్ డిగ్రీ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే వన్స్ మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యాక మీ వర్టికల్ గ్రోత్ అంటే ప్రమోషన్స్ అన్నీ కూడా మీ యొక్క
పర్ఫార్మెన్స్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ ఏదన్నా కావచ్చు, అది ఎంటెక్ లేదా ఎంబీఏ. ఒక హైయర్ ఎడ్యుకేషన్ అనేది మినిమం ఉండాలి కార్పొరేట్ వరల్డ్లో మీరు సర్వైవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం. మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో లేదా అబ్రాడ్లో పర్స్యూ చేయొచ్చు. ఇండియాలో చేస్తే జాబ్స్ మోస్ట్లీ ఇండియాలోనే చేసే అవకాశం ఉంటుంది. అబ్రాడ్లో ఛాన్సెస్ చాలా తక్కువ. లేదు, అబ్రాడ్లో చేస్తే మీ యొక్క టోటల్ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఇంకా ఇండియాలో మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే అది కూడా ఎంటెక్కి అయితే గేట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. నేషనల్ వైడ్గా కాలేజెస్లో చదవడానికి అంటే ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్లో అలా, లేదంటే స్టేట్ సర్వీసెస్లో కూడా ఏపీపీజీ సెట్ లేదా టీఎస్ పీజీ సెట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో మనం ఎంటెక్ చేయాలి అనుకుంటే. సేమ్ అలానే ఎంబీఏ కూడా ఐఐఎమ్స్ లేదా ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్లో ఎంబీఏ చేయాలి అనుకుంటే వాళ్ళు క్యాట్, మ్యాట్, ఎన్మ్యాట్ ఇలా మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మీరు ఎంబీఏ చేయాలి అనుకుంటే ఏపీఐ సెట్ లేదా టీఎస్ఐ సెట్ ఇలా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.